నమస్కారం స్పీడ్ న్యూస్. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని పెరేడ్ గ్రౌండ్లో జరిగే దశాబ్ది ఉత్సవాలకు చుక్క రామయ్యని ఆహ్వానించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి. కల్దుర్గి గ్రామంలో కూర్మ సంఘం ఆధ్వర్యంలో ఖండోబా మందిరం వద్ద లోకమాత అహిల్యాబాయ్ హోల్కర్ జయంతిని ఘనముగా నిర్వహించడం జరిగింది. శిథిలమైన అనేక ఆలయాలను, కాశీ, మధుర, ఉజ్జయిని అనేక ఆలయాలను పునరుద్ధరించాలని తెలియజేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పలు ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కొత్తగూడెం వారం రోజుల నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో సగటున 40 డిగ్రీల సెల్సియస్ పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం అత్యధికంగా గరిమెళ్లపాడులో 47.1 డిగ్రీలు నమోదవగా ఆ తర్వాత అశ్వాపురం 45.9, 44.9, 44.5, చంచుపల్లి 42.2గా, అశ్వారావుపేటలో 42.3గా నమోదయ్యాయి. ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లకు సరైన సదుపాయం లేదని, డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు డబుల్ బెడ్రూమ్ కాలనీలో పోలీస్ స్టేషన్కు వెళ్లి వారి సమస్యలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రాబ్లం బాగుంది, అక్కడ నీళ్లు లేవు, కరెంటు లేదు, మాకేం లేదు సార్. మాకు న్యాయం చేస్తారా చేయరా? ఊరోళ్ళు చేస్తారనుకుంటే నేను వచ్చిండ్రు, మాట్లాడేది తీస్తామన్నారు, తీయలేరు. మరి ఇప్పుడు మళ్ళీ మీడియానే పట్టించుకుంటుందామని మీడియా దగ్గరికి వచ్చినాం. మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాం, పోలీస్ స్టేషన్ ఒక కేసు ఇచ్చినాము, వాళ్ళు పెట్టి మేము పెట్టాము. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనంత్ గ్యాస్ ఏజెన్సీ మరియు శేఖర్ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న డెలివరీ కార్మికులు 5వ రోజు సమ్మెలో భాగంగా అనంత్ గ్యాస్ ఏజెన్సీ ముందు కార్మికులు ధర్నా నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ పట్టణం ముందు తిలక్ గార్డెన్ చౌరస్తాలో ఉన్నటువంటి అనంత్ గ్యాస్ నందు మనము గ్యాస్ కార్మికులతో పాటు సమ్మెలో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతుంది. ఈ సమ్మెలో భాగంగా సోమవారం 27వ తారీఖు నుంచి సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. నేటికి 5వ రోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటికి కూడా యాజమాన్యం స్పందించకుండా మొండి వైఖరి చేస్తూ కార్మికులని రోడ్డు మీద నెట్టేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మొండి వైఖరిని ఇక ముందన్న మానుకొని చర్చలకు పిలిచి మా సమస్యల గురించి మాట్లాడితే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి దయచేసి అధికారులు కానీ తర్వాత యాజమాన్యం కానీ కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మొండి వైఖరి ఒకవేళ అవలంబిస్తే యాజమాన్యం రానున్న రోజుల్లో ఇంకా తీవ్ర స్థాయిలో ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్గి, సిద్దాపూర్, ఖడ్గావ్, మంచిర పరివాహక ప్రాంతాల నుండి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళా అంత నారు పోస్తే నారు మీద పడుతుంది, అంకాయలు పోస్తే అంకాయలు పోయింది, టమాటాలు కొడితే టమాటాల మీద పోయింది, అంత నష్టం పోయిందని కొట్టేసినాము. అంతా ఉసుకని అంతా తోడుకుంటూ పోతుంది. అంత అట్లా పోయితే పేయి మీద పడి నీదే నాదే అంటున్నారు. ఎవరికి ఏమనాలని కాములు కూర్చుంటున్నాం. ఏం చేయాలి? గరిబోళ్ళది ఓలు పట్టుకుంటున్నారు. అందరూ ఆలి అయినరు. ఒక మనిషికి ఓలు ఆగుతారు, చిన్న రౌతుకు ఓలు ఆగుతారు. అంత పెద్దోళ్ళు ఆడకున్నారు. ఒక్కళ్ళు నోట్ల మొన్న పడకొచ్చింది, ఉసుకకు అంత దారి మొక్కలకి ఇచ్చిండ్రు. అయితే మేము ఎట్లా బతకాలా? వారిని పోలీస్ స్టేషన్ పరిధిలోని తగిలేపల్లి గ్రామంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని కాలనీ వాసులు పట్టుకుని కొట్టి చంపారు. శుక్రవారం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో తగిలేపల్లి గ్రామానికి చెందిన మైదం నారాయణ అనే వ్యక్తి గ్రామంలోని బీసీ కాలనీలో ఓ వ్యక్తి ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్ళగా గమనించిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారిని పిలిచి నారాయణకు దేహశుద్ధి చేశారు. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో జూన్ 2వ తేదీ 2024 ఆదివారం రోజున ఉదయం 8:45 జాతీయ పతాక ఆవిష్కరణ జరపబడుతుందని ఎంపీడీఓ నీలావతి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.
కామారెడ్డి జిల్లా రవాణా శాఖలో శనివారం నుండి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ కొరకు ప్రజలు రవాణా శాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. డ్రైవింగ్ స్కూల్కి వెళితే సరిపోతుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా నర్సులాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో గురువారం రోజు గ్రామ పంచాయతీ ఆస్తులను డిఎల్పిఓ నాగరాజు పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గల పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు, వైకుంఠధామం నర్సరీలను సందర్శించి పరిశీలన చేశారు. జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను డిపిఓ శ్రీనివాస్ సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో ఆయన గ్రామ పంచాయతీలోని రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలో నిర్వహించే అభివృద్ధి పనుల గురించి ఎంపీఓ యాదగిరిని అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. క్రమంలో శుక్రవారం రోజు జుక్కల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ బోధన్పట్న అధ్యక్షులు బి నాగమణి డిమాండ్. వైద్యం కోసం వచ్చిన మహిళ అసభ్య ఫొటోస్, వీడియోలు చిత్రీకరించి మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ను మూసివేయాలని ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ బోధన్పట్న అధ్యక్షురాలు బి నాగమణి డిమాండ్ చేశారు. బోధన్పట్నంలోని షర్బత్ కెనాల్లో మనుజం, నబా, సయ్యద్ అలీల ఆధ్వర్యంలో నూతనంగా రియల్ ఎస్టేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోధన్ మున్సిపల్ కౌన్సిలర్ తోము శరత్ రెడ్డి విచ్చేసి ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.